హాయ్ అండి. ఇప్పటికి చాలా మందికి మీషోలో రీసెల్లింగ్ బిజినెస్ ఎలా చేయాలని డౌట్ ఉంటుంది. ఎందుకంటే నేను చేస్తున్నప్పుడైతే నన్ను చాలా మంది అడిగారు, ఇది ఎలా చేస్తున్నావు అని. ఇంట్లో తెచ్చుకొని సెల్ చేస్తున్నావా అని చెప్పి చాలా మంది అయితే అడిగారు. లేదు, రీసెల్లింగ్ అంటే వాళ్ళు అది ఎలా అని క్వశ్చన్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేని వాళ్ళు కూడా చాలా మంది ఉండుంటారు కదా, చూస్తే యూజ్ అవుతుంది అనే థాట్ తో అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ కస్టమర్ కి ఒక ప్రోడక్ట్ నచ్చిన తర్వాత అయితే ఆ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకుని బై నవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత అయితే కస్టమర్ యొక్క అడ్రస్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ లో వచ్చి కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్, అడ్రస్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే కంటిన్యూ క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ మెథడ్ అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ అయినా, పే ఆన్లైన్ అయినా ఉంటుంది. మీషో పే లేటర్ అనేది మనకు మాత్రమే ఉంటుంది. పేమెంట్ మెథడ్ సెల్ చేసుకున్న తర్వాత అయితే కింద రీసెల్లింగ్ ఆర్డర్ ఉంటుంది, అక్కడైతే మనం ఎస్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది మెయిన్ స్టెప్. మనమైతే టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్ కి మనం సెల్ చేయగలుగుతామో అంత అమౌంట్ 34 ఆర్డర్ ప్రైస్ ఉన్నప్పుడు మనం మిగతా ఎక్స్ట్రా అమౌంట్ ని యాడ్ చేసుకుని అక్కడైతే చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత అయితే మనం ప్లేస్ ఆర్డర్ అయితే చేసేయాలి. ఇట్లా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకున్నట్టయితే కస్టమర్ కి ఏమాత్రం తెలియదు.